మిత్రమండలి గురించి చెప్పండి. జనాలు ఈ కాంబినేషన్స్ తో సినిమాకి వెళ్ళిపోయే రోజులు ఇవి. అంటే కథ అన్ని చాలా వరకు రొటీన్ వస్తున్నాయి, కొంచెం మంచి వచ్చి వచ్చినాయి. కానీ ఒక సెట్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారు, వీళ్ళ కాంబినేషన్ వస్తే చాలా అబ్బాయి ఇంకే ఇన్హిబిషన్స్ పెట్టుకోకుండా జస్ట్ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోదాము వీకెండ్ కి. అలాంటి కాంబినేషన్ చాలా రోజుల తర్వాత మీ నలుగురు కాదు, ఇంకో సత్య, వెన్నెల కిషోర్, వీటి గణేష్, బ్రహ్మానందం గారు, ఎవరు లేరు ఇప్పుడు. హ్యాపీగా యాక్టర్స్ అందరూ ఉన్నారు. నిహారిక తను చాలా వైరల్. మీకు అవును, ఇంతమంది యాక్టర్స్ తో అప్పుడెప్పుడో పాత రోజుల్లో వచ్చే సినిమాలు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు వస్తుంది. సో ఖచ్చితంగా జనాలు చాలా ఎంజాయ్ చేస్తారు. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎంత బాగా స్క్రిప్ట్ వస్తుంది, ఇంతమందితో అంత ఫన్ జనరేట్ అవుద్దని. ఇంకొకటి ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే, మీరు జాతిరత్నాలు చూసారు, అందులో 3 జాతిరత్నాలు, ఇందులో 20 మంది జాతిరత్నాలు ఉంటారు. ఇప్పుడు నాకెంత స్కోప్ ఉంటుందో, దర్శకి ఎంత ఉంటుందో, వీటి గణేష్ గారు కూడా అంతే ఉంటుంది, సత్యకి అంతే ఉంటుంది, వెన్నెల కిషోర్కి అంతే ఉంటుంది. సో వీడి లీడ్ అని ఎక్కడ మీరు చెప్పలేరు, ఎవరిగోలో వాడిలో ఉంటుంది మొత్తం అంతా.